హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్. మనకి రీసెంట్గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది, అది అందరికీ తెలిసింది. మరి తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది, టాప్ 26 సమ్ కాలేజెస్ ఆ విధంగా ఇవ్వటం జరిగింది. టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏ కాలేజ్కి వచ్చింది తెలంగాణలోని మనం ఈ విధంగా చూసినట్టయితే తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంక్స్. ఈ విధంగా చూసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే మీరు ఫస్ట్ నంబర్ 1 మనకు తెలిసింది ఆల్రెడీ. నంబర్ 1 ఐఐటి హైదరాబాద్ ఉంది నంబర్ వన్ పొజిషన్లో. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నంబర్ 2 ఉంది. దీనికి ఐఐటి హైదరాబాద్కి 8 వస్తే మరి ఎన్ఐటి వరంగల్కి 21st వచ్చింది. ఇంటర్నేషనల్ త్రిబుల్ ఐటీకి అయితే 47 వచ్చింది. అదేవిధంగా ఇది 3లో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ 70 వచ్చింది. అదేవిధంగా మరి జేఎన్టీయూ హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాదు 88 ఉంటే ఇది 5th మనం అనుకోవచ్చు. మరి ఎస్ఆర్ యూనివర్సిటీ అయితే వరంగల్లో ఉంది, ఇది 6th అని మనం భావించవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మరి ఈ డేటా కూడా మీరు ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు. మీరు కూడా ఇండిడ్ కావాలంటే కూడా ఇక్కడ డేటా ఉంది. ఈ డేటా ప్రకారం ఇండియన్ ఐఐటి, మరి ఎన్ఐటి వరంగల్, త్రిబుల్ ఐటీ హైదరాబాదు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి మనం డేటా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఇండియా ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024 ఇంజనీరింగ్ ర్యాంక్ బ్యాండ్ 101లో వీళ్ళు ఏం చేశారు, సపోజ్ 101 నుంచి కొన్ని కాలేజీని తీసుకున్నారు. ఇవి టాప్ కాలేజీలు అయితే ఎస్ఆర్ యూనివర్సిటీ తర్వాత మనకి తెలంగాణలో ఏమేమి ఉండే కొన్ని కాలేజెస్ను తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న వాటిల్లో మనకి ఈ విధంగా గోకరాజు రంగరాజు యూనివర్సిటీ బాచుపల్లిలో ఉంది. జిఆర్ఆర్ గోకరాజు రంగరాజు 7th పొజిషన్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 7th. అంటే ఈ బ్యాండ్లో ఉండే ఇది ముందన్న ఉండొచ్చు, తర్వాత మహీంద్రా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఉస్మానియా కాలేజ్ ముందు ఉండొచ్చు, తర్వాత ఉండే, కాకపోతే ఈ బ్యాండ్లో ఉండటం జరిగింది. 101, 150 బ్యాండ్లో ఈ కాలేజెస్ ఉండటం జరిగింది. మనకు కావాలంటే మీరు ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇది 101, 112 ఈ బ్యాండ్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రావటం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ 101 ఎక్కడ 101 మనకి తెలంగాణ ఏట్లో ఉంది. తెలంగాణ మరి గోకరాజు రంగరాజు కాలేజీ ఈ విధంగా ఈ బ్యాండ్లో ఉంది. 101 to 150 బ్యాండ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే తర్వాత మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్లో 101 బ్యాండ్లో ఉంది. తర్వాత మరి అదేవిధంగా ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ బ్యాండ్లో ఉండటం జరిగింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఓయూసి ఈ బ్యాండ్లో ఉండటం జరిగింది. ఈ బ్యాండ్లో మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, 101, 150 బ్యాండ్లో 3 కాలేజెస్ అయితే ఉన్నాయి. 3 కాలేజెస్ తెలంగాణలో ఉండటం జరిగింది. ఇదే విధంగా మరి ఇది ఎవరికైతే ఉపయోగం అయితే మరి ఎంసెట్ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ 24 అయితే జాయిన్ అయిపోయారో దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. మరి అదేవిధంగా మరి మనం చూసినట్టయితే ఇది 101 ఈ బ్యాండ్లో మనం చూసినాం. వీళ్ళు గోకరాజు రంగరాజు, మహేంద్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ బ్యాండ్ నెక్స్ట్ ఇండియా ర్యాంకింగ్ 2024లో ఇంజనీరింగ్ ర్యాంక్ బ్యాండ్ 151, 200 మధ్యలో ఏమున్నాయో చూద్దాం మనం. అనురాగ్ యూనివర్సిటీ కూడా నంబర్ 1గా ఇక్కడ ఉంది. అదేవిధంగా చైతన్య భారతి టెక్నాలజీ సిబిఐటి మనందరి ఫేమస్ కాలేజీ సిబిఐటి నంబర్ 1. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఈ బ్యాండ్లో 151, 200 బ్యాండ్లో ఉండటం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఏఆర్ ఈ దుందిగల్లో ఇది కూడా మంచి ఫేమస్ కాలేజీగా ఉండటం జరిగింది. అదేవిధంగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్, వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్లో ఉంది. ఇది 151, 200 బ్యాండ్లో స్థానం సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది మరి అది రామోజీ ఫిల్మ్ సిటీ సైడ్ ఇది కూడా 151, 200 బ్యాండ్లు స్థానం సంపాదించుకోవడం జరిగింది. విఎన్ఆర్ విజేఏసీ కూడా 151, 200. కాకపోతే ఈ విఎన్ఆర్
చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవి పైన 200 ఈ బ్యాండ్లో ఉంటే మంచిది, ఈ బ్యాండ్లో ఉండాల్సింది కాలేజెస్. మరి ఈ బ్యాండ్లో ఇక్కడ ఈ బ్యాండ్లో 100, 101, 150 బ్యాండ్లో ఉండాల్సినవి 151 బ్యాండ్లోకి ఎందుకు పెట్టారో మనకైతే తెలియదు, వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ రెండు కాలేజెస్ 100 బ్యాండ్లో ఉండాలి, 100 to 150 బ్యాండ్లో ఉంటే కొద్దిగా హ్యాపీగా ఉండేది. మరి ఇవి ఎక్కడికి ఎందుకు వచ్చినాయో తెలియదు. మరి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఈ బ్యాండ్లో కూడా ఉండటం జరిగింది. మరి అదేవిధంగా మీరు ఇక్కడికి వెళ్ళి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ 151 బ్యాండ్లో ఏ కాలేజెస్ ఉండే మనం చూసుకోవచ్చు. ఇది 150, 151, 152, 151, 200 బ్యాండ్లో మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అనురాగ్ యూనివర్సిటీ తెలంగాణ. తర్వాత వచ్చినట్టయితే మరి ఇక్కడ ఒకటి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఉంది. తర్వాత మరి తెలంగాణ చూస్తే సరిపోయిద్ది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3. ఈ విధంగా మనం అక్కడ నుంచి డేటా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణలో మౌలానా ఇది ఉర్దూ యూనివర్సిటీ, ఇది కూడా వీళ్ళకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణలో మరి నెక్స్ట్ ఇక్కడ కూడా 2 యూనివర్సిటీలు ఉన్నాయి. అదేవిధంగా ఒల్లూరుపల్లి విఎన్ఆర్ కాలేజీ, విజేఏసి ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు కాలేజీ ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది. వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవ్వటం జరిగింది. దేశ్ముఖ్లో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దేశ్ముఖ్ ఈ కాలేజీలు కూడా ఇవ్వటం జరిగింది. ఇవి మరి 150 నుంచి 200 బ్యాండ్లో ఉండటం జరిగింది. 151, 200 బ్యాండ్లో ఉండటం జరిగింది. ఇప్పుడు మనం మరి 150, 201, 201 to 300 బ్యాండ్లో ఏ కాలేజీలు ఉన్నాయో మరి ఒక్కసారి చూద్దాం. మరి ఇది చూసినట్టయితే మరి ఇవి టాప్ కాలేజీలుగా, టాప్ 26 కాలేజీలుగా తెలంగాణలో మనం చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం, ఇండియా ర్యాంకింగ్ 2024. సపోజ్ ఈ బ్యాండ్లో 300 బ్యాండ్లో సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కండ్లకు ఈ 2 ఒకటే క్యాంపస్లు ఉంటాయి, సేమ్ క్యాంపస్లో ఉండటం జరుగుతుంది. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ విధంగా మరి అదేవిధంగా ఇవి సేమ్ క్యాంపస్లో ఉంటాయి. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా 201, 201, 300 రేంజ్ బ్యాండ్లో స్థానం సంపాదించుకుంది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవి పైన ఉండాలి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 100 to 150 బ్యాండ్లో ఉండాలి. సిబిఐటి కానీ విఎన్ఆర్ కానీ ఈ బ్యాండ్లో ఉండాలి. ఇవి కొంచెం బ్యాండ్ తగిలింది. మరి వాళ్ళు ఏ విధంగా మరి ఏ పారామీటర్స్ ప్రకారం ఈ బ్యాండ్లో పెట్టారో మనకైతే తెలియదు. అదేవిధంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మరి ఈ బ్యాండ్లో 201 to 300 ఉండాలి. కానీ పిల్లలు ఈ బ్యాండ్లో ఉన్న మల్లారెడ్డిలో జాయిన్ అవుతారని జాయిన్ అవ్వరు. ఎందుకంటే అందరూ విఎన్ఆర్లో జాయిన్ అవుతారు, వాసవిలో జాయిన్ అవుతారు, సిబిఐటీలో జాయిన్ అవుతారు. కానీ మన యొక్క స్టూడెంట్స్ ఎటు చేరితే అదే మన బ్యాండ్. మరి మీరు కొంతమంది అడగవచ్చు, సార్ మరి మల్లారెడ్డిలో జాయిన్ అవ్వచ్చు, మరి వాసవిలో ఎక్కువ మంది వాసవిలో జాయిన్ అవుతున్నారు. మరి వాసవిలో జాయిన్ అవుతున్నారు కానీ మన ప్రకారం మన స్టూడెంట్స్ మరి మంచి ర్యాంకు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరు దేనిలో చేరితే అదే మనకి బ్యాండ్, మన లోకల్ ప్రకారం. కానీ మరి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని పారామీటర్స్ ప్రకారం బ్యాండ్స్ అయితే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మల్లారెడ్డి ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎల్ఆర్ ఇది ఐఏఆర్ఈ వాళ్ళది. ఈ ఐఏఆర్ఈకి ఇచ్చారు, ఇక్కడ ఈ బ్యాండ్లో ఇవ్వటం మల్లారెడ్డికి ఇచ్చారు. తర్వాత విద్యాజ్యోతి విజేఐటి, కాకతీయ కిడ్స్ వరంగల్ కూడా నంబర్ 1 కాలేజ్. ఇట్లా 26 కాలేజీలు మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వాళ్ళు మరి తెలంగాణకి ఇవ్వటం జరిగింది. ఇది తెలంగాణ. మరి ఆంధ్ర కూడా మరి చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజీలు ఉన్నాయో వాటిని విషయం కూడా మరి దానికి సపరేట్ వీడియో చేయాలనుకున్నారు. మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన స్టూడెంట్స్కి అందిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇది మరి స్టూడెంట్స్ మరి ఇది 300 బ్యాండ్లో ఈ విధంగా ఉంది. ఈ విధంగా బ్యాండ్స్ ఇవ్వటం జరిగింది వీళ్ళు కూడా. మరి 300 బ్యాండ్లో మరి వర్ధమానం ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మరి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ శ్రీనిధి చూడండి, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి మనం డేటా తీసుకున్నాం. తర్వాత మరి వాసవి కాలేజ్, విద్యాజ్యోతి,
తర్వాత ఈ విధంగా మరి యూనివర్సిటీ ఫలా ఇవి వేరే ఉంటాయి. ఈ విధంగా ఉన్నాయి మనకి బ్రాండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి మంచి మంచి విషయాలు అయితే మనం అయితే చెప్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ పర్ NIRF 2024 ర్యాంక్స్ ఈ విధంగా ఉండటం అయితే జరుగుతుంది. ఇండియన్ ర్యాంక్స్ మరి బ్యాండ్స్, ర్యాంక్ బ్యాండ్ 101, 150, 151 to 200, 200 to 300 ఈ విధంగా 26 కాలేజెస్ అయితే మరి ఉండటం జరిగింది. మరి అందరూ మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.